10 నుంచి 12,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఏదైతే రావాలని యాక్ట్లో నిర్ణయం జరిగిందో ప్రధానమంత్రి మళ్ళీ రాజ్యసభలో చెప్పాడో ఆ డబ్బు కూడా ఇవ్వకపోతే ఇది ఆఖరి ఆయుధం, ఆఖరిని పెడదాం అవిశ్వాసం, ఫస్ట్ ఇయరే గొడవ చేయాలి. ఎందుకు మరి ఆయన అలా చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఏం కేసులు ఉన్నాయో నాకు తెలియదు. ఈ పార్టీ ఏమో మీ కేసుల గురించి మీరు భయపడుతున్నారంటారు, ఆ పార్టీ ఏమో మీ కేసుల గురించి మీరు భయపడుతున్నారంటారు. ఏంటో కేసులు నేను చూసి నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా సీక్రెట్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయి కలిసిపోదాం. నిన్న కూడా చెప్పాడు ఆయన బీజేపీతో కలిసిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళతోటి కలిసిపోతాడని. మేము వచ్చేస్తే వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, వాళ్ళతో కేసుల గురించి రాజీ పడిపోయాడు. నిజంగా కేసుల గురించి రాజీ పడిపోయి ఉంటే శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలని ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని పిలిస్తే సిబిఐ వాళ్ళు, అది కోర్టు పర్వ్యూ కాదండి, సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ లేదంటే ఇచ్చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మాకు అభ్యంతరం లేదండి, నేను రాకపోయినా పర్లేదు అంటే ఎగ్జామ్షన్ ఇచ్చేస్తారు. అవి కంట్రోల్లో ఉండేవి మోడీ కంట్రోలే, కేంద్ర ప్రభుత్వం కంట్రోలే. నాకైతే అర్థం అవ్వాలి నిజంగా వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో ఎవడన్నా సరే ఇద్దరు పాదయాత్ర పెట్టుకున్న ప్రతిపక్ష నాయకుడిని ఎలక్షన్ ఇయర్ ప్రతి శుక్రవారం రావడం అంటే బాబు అంటే ఎవరైనా ఎగ్జామ్షన్ ఇస్తారు. పెట్టి ఇవ్వలేదంటాను. ఇవ్వలేదనడానికే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య నిజంగా రాజీ ఉండుంటే, బీజేపీ వైఎస్ఆర్సీపీల మధ్య నిజంగా ఒక అగ్రిమెంట్ ఉండుంటే డెఫినెట్గా ఫ్రైడే పెద్ద కష్టం కాదు, అది ఈజీగా చాలా మందికి అయింది అది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.